నిండు గర్భిణిని కాలితో తన్నిన వైసీపీ కార్యకర్తకు పోలీసులు తగిన గుణపాఠం చెప్పారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి ప్రజల ముందే రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆడబిడ్డల భద్రత విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుంది. అసలు ఏం జరిగిందంటే డిసెంబర్ 21న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాల వాండ్లపల్లిలో వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ తన తండ్రితో కలిసి కేక్ కట్ చేసి టపాసులు కాల్చుతూ పెద్ద ఎత్తున హంగామా చేశాడు. ఈ శబ్దాలతో ఇబ్బంది పడుతున్న గ్రామానికి చెందిన 7 నెలల గర్భిణి సంధ్యారాణి ఇక్కడ కాకుండా పక్కకు వెళ్లి కాల్చుకోండి అని చెప్పింది. ఆ మాటలతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు ఆమెతో వాగ్వాదానికి దిగారు. మీరు ఇబ్బంది పడాలనే ఇలా చేస్తున్నామంటూ దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా గర్భిణి అని కూడా చూడకుండా అజయ్ దేవ్ ఆమె జుట్టు పట్టుకుని నెట్టి కడుపుపై కాలితో తన్నాడు. తీవ్రంగా గాయపడిన సంధ్యారాణిని వెంటనే ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అజయ్ దేవ్ను అరెస్ట్ చేశారు. నిందితుడిని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. ఆ వీడియోలో నిందితుడు కుంటుకుంటూ జాలి పొందాలని నటిస్తున్నట్టు కనిపించడం ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని రేపింది. రప్పా రప్పా నరకడంలో తప్పే ఉంది అంటూ సొంత పార్టీ నాయకుడే మాట్లాడితే కార్యకర్తలు ఇలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం ఏముంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా దాడులు చేయడం వైసీపీ కార్యకర్తల దౌర్జన్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. అయితే మహిళల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టంగా చెబుతున్న కూటమి ప్రభుత్వం ఇలాంటి ఘటనల్లో కఠినంగా వ్యవహరిస్తోంది. అయినప్పటికీ మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమతో కొందరు వైసీపీ కార్యకర్తలు ఇంకా అదే దౌర్జన్య ధోరణి కొనసాగిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు ఇలా ఉంటే అధికారం వస్తే ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో అని ప్రజలు భయపడుతున్నారు.